ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓ సర్వంతర్యామి సర్వశక్తిమంతుడా, ఈ భారతదేశాన్ని అందరినీ కాపాడే భారము నీపైన ఉంది తండ్రి అని భగవంతుని ధ్యానిస్తూ నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముక్త ఖండంగా ఖండిస్తున్నారు. ఎంత ఘోరం, ఎంత అమానుష చర్య, ఎంత పెరిగి పొంద చర్య. అది ఎవరైనా చేయొచ్చు. అమాయకంగా ఉన్నటువంటి ఒక విశ్లేష పాపం అమాయకులు వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపమని ఎవరు చెప్పిండ్రు? ఆ ఉగ్రవాదులకు ఎవరు నాయకుడు? అసలు ఎవరు? ఇదంతా ఏంది? ఎంత ఘోరమైన చర్య ఇది. దీన్ని ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారో అర్థమైతే లేదు. నేను సంకల్పంగా గుర్తు చేస్తున్నా, మొత్తం ఏరి పారేయాలి, ఏమాడుతకూడదు. మన భారతదేశంలో ఉగ్రవాదులకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు ఉండటానికి ఇంత పెద్ద గొప్ప భారతదేశంలో ఎవరు కూడా వాళ్ళకు సహకరించిన వాళ్ళను కూడా హతమార్చాలి. సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కూర్చోవద్దు, పదవి ఆకాంక్ష ఉండొద్దు ఎవరికి కూడా. తప్పు చేసినప్పుడు దేనికైనా సిద్ధపడాలి. మంచికి మంచి, చెడుకు చెడే. వాళ్ళు మన దేశాన్ని మనల్ని తక్కువ అంచనా వేసినప్పుడు మనం కూడా ఏమాత్రం ఉపేక్షించవద్దు. భారతదేశాన్ని ఏ దేశం ముట్టుకోవాలన్నా వాళ్లకు గడగడ వణుకు వస్తుంది. అటువంటిప్పుడు ఎందుకు తాత్సారం మనకు వేసేయాలి? ఏమాత్రం క్షమించొద్దు. ముక్త ఖండంగా అన్ని పార్టీల నాయకులు కూడా ఏకమై ఇది మన దేశం, మన దేశంలో మన పార్టీలు వేరు, మనం వేరు. బట్ ఒక దేశం నుంచి మన దేశంలోకి వచ్చేసినప్పుడు అందరూ ఒకటై ముక్త ఖండంగా ఖండిస్తూ వాళ్ళని తరిమి కొట్టాలి తప్ప ఏ మాత్రం ఉపేక్షించవద్దు. ఒకప్పుడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని ఏ విధంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా తరిమి కొట్టిందో ఆ విధంగా అంతకన్నా కఠినంగా చేయాలి. ప్రధాని పదవి చాలా గొప్ప సుమా, ఏ మాత్రం ఉపేక్షించవద్దు. పదవులు ఉంటాయి, పోతాయి. పదవులు శాశ్వతం కాదు. దేశం ముఖ్యం, దేశం యొక్క సంరక్షణ ముఖ్యం, దేశ ప్రజల సౌభాగ్యం ముఖ్యం, దేశ ప్రజల రక్షణ ముఖ్యం. కాబట్టి ఏ మాత్రం ఉపేక్షించవద్దు. ఈ విషయం లోపల అన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు ముక్త ఖండంగా ఏకీభవిస్తున్నాయి. చూడొద్దు, ఏ మాత్రం ఆలోచించొద్దు. వాళ్ళను తరిమి కొట్టుడు కాదు. అవసరమైతే రేపు యుద్ధం ఆసన్నమైనా ఒక్కసారి తరిమి కొడితే పాకిస్తాన్ అనేది ఉండకూడదు. ఒకసారి ఒక టైంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ టైం లోపల ఇటువంటి కవింపు చర్యలు చేసినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న రోజుల్లో త్రివిధ దళాధిపతులు పిలిపించి వరల్డ్ మ్యాప్ను ఒక టేబుల్ మీద పెట్టి వాళ్ళని త్రివిధ దళాధిపతులు నిలబెట్టి ప్రైమ్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ గారు ఉండి చూడండి, వాళ్ళు ఇదే విధంగా కవింపు చర్యలు కనుక చేస్తే ఈ ప్రపంచ పటంలో ఈ కంట్రీ అనేది ఉండొద్దు అని పాకిస్తాన్ చూపించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ. గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి.
దేనికి భయపడొద్దు, ధైర్యంగా ముందుకు పోవాలి. ఈ విషయం లోపల ఎవరు కూడా సహించరు, ఎవరు కూడా సహకరించరు, ఎవరు కూడా ఏమనరు. మొత్తం భారతీయులం మన లోపల మనకు ఎన్ని పార్టీలు ఉన్నా భారతదేశం చాలా గొప్ప దేశం, పాడి పంటల దేశం, ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశమే మన భారతదేశం. కాబట్టి భారతీయులందరూ కూడా ముక్త ఖండంతో, ఈ 150 కోట్ల ప్రజలు ముక్త ఖండంతో ఖండించాలని తప్ప ఏమాత్రం సహించొద్దు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా ఎవరైతే చేస్తారో వాళ్లకు సల్యూట్ ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క భారతీయుడు చేయవలసిందే. ఏ మాత్రం ఉపేక్షించొద్దు. పదవుల కొరకు కానీ దేని కొరకు కానీ ఆలోచించొద్దు. పదవులు వస్తాయి పోతాయి, కానీ దేశం ముఖ్యం, దేశ భద్రత ముఖ్యం, దేశాన్ని కాపాడవలసిన బాధ్యత ముఖ్యం అనేది అందరికీ ఉండాలి. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి, దేశ ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి అందరికీ ఉండాలని సందర్భంగా గుర్తు చేస్తూ దీన్ని ముక్త కంఠంగా నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఒక శ్రద్ధాంజలి ఘటించేందుకు చనిపోయిన వ్యక్తుల గురించి, పాపం అమాయకులు వాళ్ళు, దిక్కు తోచని స్థితిలో పిల్లలు పెద్దలు దాదాపు 50 మంది 27 మంది అప్పుడే స్పాట్ చంపారు. మిగతా వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితులే ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకొని ఒక కుటుంబానికి ఒక 50 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. పాపం ఉత్తకపోతే ఆ విధంగా చెప్పడం ఎంతవరకు భాగ్యం అనేది ఉండాలి. అవసరమైతే మనం అందరం భారతీయులం కూడా సందాలు వేసుకొని ఆ కుటుంబాలకు ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి ఓ భారతీయులారా, ఒక దేశం కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు మనం అందరం ఒకటై, అన్ని పార్టీలు ఒకటై ముక్త ఖండంగా వాళ్ళని తరిమి కొట్టాలనే తప్ప వేరే ఆలోచన రావద్దని కేంద్ర ప్రభుత్వానికి, మన ప్రధానమంత్రి మోడీ గారికి మనవి చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, నేను ఇంత గొప్ప విషయాలను, మంచి విషయాలను త్రిపుర టీవీ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నా. త్రిపుర టీవీ ఛానల్ నిర్మించే వ్యక్తి చాలా హైలీ ఎడ్యుకేటెడ్, 6 డిగ్రీలు ఉన్న గొప్ప వ్యక్తి. ఆ ఛానల్ నుండి మాట్లాడుతున్నా కాబట్టి మొత్తం భారతీయులు అందరం మనం ఒకటే. కాబట్టి ఎవరు కూడా ఏ తప్పు చేసినా క్షమించొద్దని గుర్తు చేస్తూ, మనవి చేస్తూ, హెచ్చరిస్తూ ముగిస్తున్నా.